ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలనే అమలు చేయని చంద్రబాబు మరో సరికొత్త పాలసీని జనం ముందుకు తీసుకొచ్చారు. పిల్లలే సంపదట, జనాభాను పెంచాలట, దానికోసం మూడో బిడ్డ పుడితే 30,000, నాలుగో బిడ్డ పుడితే 40,000 ఇచ్చేస్తారట. ఆ 30,000తో పిల్లలకు పౌష్టికాహారం, అనారోగ్యాల ఖర్చు, చదువు అన్నీ గట్టెక్కేస్తాయా? ఆ 40,000తో పేద మధ్యతరగతి తల్లిదండ్రులు నలుగురు పిల్లల్ని 25 ఏళ్లు పోషించగలరా? అంతదాకా ఎందుకు? ఆయన మాటలు విని ముగ్గురిని కంటే కనీసం డైపర్లకైనా ఆ 30,000 సరిపోతాయా? నెలకు ఆడబిడ్డ నిధి కింద ఇస్తామన్న 1,500 రూపాయలకే దిక్కులేదు. బాబు మాటలు నమ్మి ముగ్గురు నలుగురిని కంటే పరిస్థితి ఏంటి? నిరుద్యోగులకు నెలకిస్తామన్న 3,000 రూపాయల భృతి హామీకే దిక్కులేదు. మరో ముగ్గురు నలుగురిని కని రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య పెంచాలా? అమ్మఒడి లబ్ధిదారుల్లో కోత పెట్టి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎగ్గొట్టిన బాబు మాటలు నమ్మి పిల్లల్ని కంటే వారిని కూలీ పనులకు పంపాల్సిందేనా? 30,000 ఆశ చూపి తల్లులు పిల్లల్ని కనే యంత్రాలుగా మార్చి వారి ఆరోగ్యం, జీవితాలు నాశనం చేయాలన్నదే చంద్రబాబు పాలసీనా? నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇలా అన్ని ధరలు ఆకాశాన్ని అంటుతుంటే ఓ మధ్యతరగతి మనిషి నలుగురు పిల్లల్ని పెంచి ప్రయోజకుల్ని చేయగలడా? వారికి సరైన భవిష్యత్తు చూపించగలడా? చంద్రబాబుకు ఒకరు, ఆయన కుమారుడికి ఒక్కరే ప్రజల మీద రుద్దే పాలసీలు నారా వారి కుటుంబానికి మాత్రం వర్తించవా? అసలు కీలకమైనటువంటి విద్య, వైద్యం ప్రైవేటుకి అప్పజెప్పి జనాలకు ఖర్చులు పెంచుతోంది ఈ ప్రభుత్వం కాదా? ఈ చంద్రబాబు నాయుడు గారు కాదా? P4 పిల్లలే సంపద ఇలాంటి తేనె పూసినటువంటి పాలసీలతో పేద మధ్యతరగతి కుటుంబాలను ఏం చేయాలనుకుంటున్నారు? చంద్రబాబు చెప్పిన ఈ పాలసీపై ఓ పిల్లల డాక్టర్ ఏ విధంగా స్పందించారో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న విద్యావంతులు, ప్రముఖులు ఎలా రియాక్ట్ అయ్యారో కూడా చూద్దాం. మూడో చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. ఒక పిల్లల డాక్టర్గా, పిల్లల గురించి ఆలోచించే మనిషిగా చెప్తున్నాను. మీరు మూడో బిడ్డకి 30,000, నాలుగో బిడ్డకి 40,000 అని పిల్లల్ని కనే ముందు ఆ బిడ్డకి నేను సరైన ఆహారం ఇవ్వగలనా, మంచి హెల్త్ కేర్ ఇవ్వగలనా, వాళ్ళకి కనీసం ఇంట్లో తిరగగలిగే అంత ఇల్లు నాకుందా, నేను వాళ్ళని బాగా చదివించుకోగలనా? ఈ 30,000 ఎన్ని రోజుల్లో అయిపోతాయి. ఆ తర్వాత వాళ్ళని నేను మంచిగా పెంచుకోగలనా, వాళ్ళని పెంచే ఓపిక నాకుందా? ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అంతేకాని 30,000కి 40,000కి ఆశపడి పిల్లల్ని కనొద్దు ప్లీజ్. మూడో చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. ఒక పిల్లల డాక్టర్గా, పిల్లల గురించి ఆలోచించే మనిషిగా చెప్తున్నాను. మీరు మూడో బిడ్డకి 30,000, నాలుగో బిడ్డకి 40,000 అని పిల్లల్ని కనే ముందు ఆ బిడ్డకి నేను సరైన ఆహారం ఇవ్వగలనా, మంచి హెల్త్ కేర్ ఇవ్వగలనా, వాళ్ళకి కనీసం ఇంట్లో తిరగగలిగే అంత ఇల్లు నాకుందా, నేను వాళ్ళని బాగా చదివించుకోగలనా? ఈ 30,000 ఎన్ని రోజుల్లో అయిపోతాయి. ఆ తర్వాత వాళ్ళని నేను మంచిగా పెంచుకోగలనా, వాళ్ళని పెంచే ఓపిక నాకుందా? ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అంతేకాని 30,000కి 40,000కి ఆశపడి పిల్లల్ని కనొద్దు ప్లీజ్. రైట్, విన్నారు కదా ఒక డాక్టర్ ఏం చెబుతున్నారో విన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి ఓట్లేసి ఇప్పటికే మోసపోయిన వాళ్ళు మళ్ళీ పిల్లల్ని కని వాళ్ళకి భవిష్యత్తును ఇవ్వలేక, ఈ రాష్ట్రంలో నిరుద్యోగతను పెంచడానికి వారికి సరైన పోషకాహారం ఇవ్వలేక, అలాగే సరైనటువంటి విద్య, వైద్యం ఏది ఇవ్వలేక ఎన్ని అవస్థలు పడాల్సి వస్తుందో ఆలోచించుకోండి. చంద్రబాబు నాయుడు గారు పాలసీలు అదేదో సినిమాలో డైలాగ్ చెప్పినట్టుగా ఆయన రూల్స్ పెడతారు సార్, ఫాలో గారు అంటారు కదా, అలా ఉంది. దీని గురించి దేశవ్యాప్తంగా ఎలాంటి రియాక్షన్ వస్తోంది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు కొత్త పాలసీ, ముగ్గురిని గడితే 30,000 కంటే 30,000, నలుగురిని కంటే 40,000. అక్కడ కాపారు. 3 రైమింగ్ కుదిరింది కాబట్టి చెప్పి ఆపినట్టున్నారు. రామ్దాస్ అథవాలే కేంద్ర మంత్రివర్యులు రామ్దాస్ అథవాలే
చాలా క్లియర్గా ఒక పోస్ట్ పెట్టారు సార్. ఇందులో ఏం పెట్టారంటే మొత్తం చెప్పట్లేదు, విషయం మాత్రం మీకు అర్థమయ్యేలా చెప్తా. ఆంధ్రప్రదేశ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దేర్ ఇంక్రీజింగ్ పాపులేషన్, బట్ పర్సనల్లీ ఐ ఫీల్ ఇంక్రీజింగ్ పాపులేషన్ విల్ లీడ్ టు ఇంక్రీజింగ్ అన్ఎంప్లాయ్మెంట్. చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప విజనరీ అని చెప్పుకుంటారు కదా, పాపులేషన్ పెంచాలని అంటారు కదా. ఇలా పాపులేషన్ పెంచుకొని పోతే అన్ఎంప్లాయ్మెంట్ని పెంపొందించడమే, ఇది పాపులేషన్ని పెంచడం కాదని చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు సినీ నటి పూనం కౌర్ ఏమన్నారో ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి సార్. ఇలాంటివి ఎవరైనా చెబితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడమో, జైల్లో పెట్టి వేధించడమో చేస్తారు. ఆమె పాపం ధైర్యంగానే పెట్టారు, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఎవరో ఒకరు ముందుకు రాకపోతే ఎలా, భయపడే అందరూ నోరు మూసుకుంటే కూర్చుంటే ఎట్లా? లోకేష్తోనే మొదలు పెడదాం. చంద్రబాబు నాయుడు గారు వింటున్నారా? లోకేష్తోనే మొదలు పెడతాం. మీకు ఒక్కరే లోకేష్ గారు, లోకేష్ గారికి ఒక్కరే దేవాంశ్ గారు. ఎవరు పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదు, మీ ఇంట్లో పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. ఇంగ్లీష్ మీడియంలో చదివితే మొద్దబ్బాయిలు అవుతారు, వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదువులు అందకూడదు. మీరు స్వయంగా మొద్దబ్బాయిలు అవుతారని ప్రచారం చేశారు. మీ పిల్లలకి, మీ ఇంట్లో మనవాళ్ళకి అందరికీ ఇంగ్లీష్ మీడియము. మీ ఇంట్లో మాత్రం ఒక బిడ్డ పాలసీ, రాష్ట్రం అంతా నలుగురు పిల్లల పాలసీ అని ప్రశ్నిస్తున్నారు, నేను కాదు. ముందున్న ఆర్థిక అనిశ్చితి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని లోకేష్కు ఎక్కువ మంది పిల్లలు ఉండాలని భావిద్దాం. పూనం కౌర్ గారు వారు చెప్తున్నారు ఆ మాట. ఇది పూనం కౌర్ గారు పెట్టినటువంటి పోస్ట్. నెక్స్ట్, పివి రమేష్ గారు, మాజీ ఐఏఎస్. అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని సమర్థించినటువంటి వ్యక్తులు వీళ్ళు. అలాంటి వ్యక్తులు కూడా ఈరోజు పోస్టులు పెడుతున్నారు. ఇది ఎలాంటి పరిస్థితికి దారి తీస్తుందంటే, ఈ రాష్ట్రంలో అన్ఎంప్లాయ్మెంట్, పిల్లలకు నిజంగా మనం చదువు ఇవ్వగలమా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంటే మరీ ముఖ్యంగా. ఎందుకంటే అమ్మ ఒడి దాన్ని తీసి ఏదో పెట్టుకున్నారు, తల్లికి వందనం అని. ఏ విధంగా కోతలు పెట్టారో చూసాం కదా. ఫీజు రియంబర్స్మెంట్ చదువుకున్న పిల్లలకి ఎవరికైనా కడుతున్నారా? కాలేజీలకు వెళ్ళే పిల్లలకి ఎవరికైనా ఫీజు రియంబర్స్మెంట్ కట్టారా? లేదు. ఏదైనా అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్దామంటే ఆరోగ్యశ్రీ ఉందా ఈరోజు? లేదు. మహిళలకి 1500 నెలకిస్తానన్నారు. సంవత్సరానికి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని కామెడీ చేశారు. ఒక్కరికైనా ఇచ్చారా? పోనీ ఉద్యోగం రాకపోతే సరైన విద్య ఏదో చదివి ఏదో ఒక చదువు చదివి వాళ్ళకి ఉద్యోగం ఇస్తున్నారా? ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి అన్నారు, అదైనా ఇస్తారా? అది లేదు. ఇది చూడండి, కిరణ్ బేడీ గారు. కిరణ్ బేడీ గారు చాలా చక్కటి విషయాన్ని ఇందులో చెప్పారు సార్. ఒక్క లైన్లో ముగిస్తాను, అందులో మొత్తం కాదు కానీ చాలా క్లియర్గా ఒక్క విషయం కిరణ్ బేడీ గారు చెప్పిన దాంట్లో నాకు బాగా మనకందరికీ అర్థం కావాల్సిన విషయం. విమెన్ ఆర్ నాట్ డెమోగ్రఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ ద స్టేట్. అంటే వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి, చంద్రబాబు నాయుడు గారి లాంటి ముఖ్యమంత్రుల పాలసీలకు పనికొచ్చే యంత్రాలు కాదు. మహిళలంటే యంత్రాలు, పిల్లల్ని కనే యంత్రాలు అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నారు కిరణ్ బేడీ గారు. డెసిషన్స్ ఆన్ మదర్హుడ్ బిలాంగ్ టు విమెన్ షేప్డ్ బై ఆస్పిరేషన్, రెడీనెస్, హెల్త్, కెరీర్ అండ్ చాయిస్. పిల్లల్ని కనాలా లేదా అన్నది, ఎంతమంది పిల్లల్ని కనాలి అన్నది తల్లులకు సంబంధించినది, మాతృత్వానికి సంబంధించిన అంశం. దీన్ని ఒకరు నిర్దేశించలేరు. అది వాళ్ళ యొక్క ఆలోచనలకు, వాళ్ళ యొక్క సంసిద్ధతకు, వాళ్ళ యొక్క ఆరోగ్యానికి, వారి యొక్క కెరీర్కి, వాళ్ళ యొక్క చాయిస్కి సంబంధించిన విషయం చంద్రబాబు నాయుడు గారని శుతిమెత్తగా చెప్పారు కిరణ్ బేడీ గారు. ఏ నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి పాలసీని ఈ రాష్ట్ర ప్రజలు, తల్లులు ఫాలో అవ్వాలి? అసలు చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నటువంటి ఈ పాలసీ ముగ్గురికైతే 30,000, నలుగురికైతే 40,000. ఇది ఈ రాష్ట్రంలో జనాభాను పెంపొందిస్తుందా, అనారోగ్యాన్ని, నిరుద్యోగాన్ని, లేకపోతే పేదరికాన్ని పెంపొందిస్తుందా? ఈ అంశాలపైన మనం మాట్లాడదాం సార్. చర్చలో పాల్గొంటున్నారు లక్ష్మీపార్వతి గారు, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, పుణ్యశీల గారు, వైఎస్ఆర్సీపీ మీడియా ప్యానలిస్ట్, రజనీ గారు, అడ్వకేట్ అండ్ అనలిస్ట్. రజనీ గారు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక చర్చ. చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త పాలసీని ప్రకటించారు. ముగ్గురు పుడితే 30,000, నలుగురి కంటే 40,000. వినడానికి, చెప్పుకోవడానికి కూడా చాలా బాగా రైమింగ్తో కూడినటువంటి వర్డ్స్ చాలా బాగున్నాయి. కానీ నిజానికి ఈ రాష్ట్రంలో ఉండే మహిళలు, తల్లులు
చంద్రబాబు నాయుడు లాంటి లేకపోతే ఒక ముఖ్యమంత్రికో లేకపోతే ఒక ప్రభుత్వానికో వాళ్ళ ఆలోచన విధానాలకి పనిచేసేటటువంటి యంత్రాలుగా ఉన్నారా? సార్ నమస్తే అండి. ముఖ్యంగా మీకు ప్యానెల్లో వారికి సాక్షి వీక్షకులకి సార్, ఇది అందరూ చెప్పే కోణంలో ఇప్పుడు మేడమ్స్ వాళ్ళందరూ చెప్తారు ఏంటంటే 3 పిల్లలు 4 పిల్లలు 30,000 సరిపోతాయా 40,000 సరిపోతాయా మేమేమన్నా యంత్రాలా అని వాళ్ళిద్దరూ సబ్జెక్ట్ మాట్లాడతారు సార్. నేను యాజ్ పర్ లీగల్ ఆస్పెక్ట్ మాట్లాడతాను సార్. ఇప్పుడు మీరు చూస్తే కోర్టులో ఎన్ని భార్య భర్తల విడాకుల కేసులు, మెయింటెనెన్స్ కేసులు స్టిల్ ఈ రోజుకి పెండింగ్ ఉండి కనీసం మెయింటెనెన్స్ 10,000 సరిపోవట్లేదండి, కనీసం 15,000 అన్నా ఇప్పించండి అంటే ఎక్కడైతే భర్తకి సంబంధించిన ఆదాయం పెరగకుండా మేము ఎలా ఇప్పించమమ్మా అని ఒకరు, అదే మాదిరిగా కోర్టులోనండి మొన్న ఈ మధ్య జరిగిన డిస్కషన్ లో ఒక తల్లికి 2 బిడ్డలు, ఒక మగ బిడ్డ తర్వాత ఆడబిడ్డ 8th క్లాస్ లో ఆ పాప ఐఐటికి కోచింగ్ ఏదో వెళ్ళాలని ఫీజులకి సరిపోక మెయింటెనెన్స్ పెంచండి అంటూ జడ్జి గారి దగ్గరికి ఆ తల్లి బిడ్డను తీసుకొని వస్తే ఆ బిడ్డ జడ్జి గారి ముందు అడిగిన ప్రశ్న, ఆ భర్త ఏదైతే ఆ తండ్రి నేను అంత కట్టలేనండి నాకు అంత స్తోమత లేదండి అంటే ఆ బిడ్డ అడిగిన ప్రశ్న అండి, ఎవరు కనమన్నారు నన్ను, ఎవరు కనమంటే మీరు కన్నారు అంటూ జడ్జి గారిని నిలదీసేసిందండి. కోపంతో, భావోద్వేగంతో, కన్నీటి పర్యంతంతో ఎవరు కనమన్నారు అని నిలదీస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి కోటాలు మొత్తం. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు కనమన్నారంటే చంద్రబాబు గారు కనమన్నారు. అరే ఎలా ఉంది ఇక్కడ పరిస్థితులు ఏంటి, తల్లి ఆరోగ్య పరిస్థితులు ఏంటి, ఈ రోజు వచ్చేటటువంటి రొమ్ము క్యాన్సర్, యోని క్యాన్సర్ అంతా కూడా తల్లులకి గర్భసంచి క్యాన్సర్లు ఇవన్నీ వస్తుంటే బిడ్డని కన్నాక ఒకవేళ తల్లి మరణిస్తే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి, ఆరోగ్యశ్రీ లేవు, లేకపోతే అక్కడ ఉండేటటువంటి వైద్య సదుపాయం లేదు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేక కుప్పలు తెప్పలుగా ఉన్నటువంటి కోర్టు కేసులు పెండింగ్ లో చూస్తుంటే అసలు ఒక తల్లి తన 2 బిడ్డలతో కలిపి పురుగుల మందు తాగి చనిపోయింది. మీరు వినుంటారు ఎన్నో కేసులు. ఒక తల్లి తన 2 బిడ్డల్ని కలిపి బావిలో దూకి చనిపోయింది, అది వినుంటారు. సో ఇటువంటి పరిస్థితుల్లో బిడ్డల్ని ఎవరికి అప్పచెప్పాలి, అసలు ఎవరు కనమంటే కంటున్నారు? ఇక్కడ కేసులు ఎన్ని నమోదవుతున్నాయి, ఇక్కడ సఖ్యత లేదు, ఇక్కడ కుటుంబ వ్యవస్థలు సరిలేరు, మీరు P4 అంటూ ఎవరు ఆదుకుంటారు? ఒక తండ్రి తనకు పుట్టిన బిడ్డకే సరైన మెయింటెనెన్స్ ఇవ్వలేక, సరైన చదువు చదివించలేక కోటాల్లో నాకు ఆదాయం లేదంటూ చెప్తుంటే బిడ్డ నిలదీస్తున్న పరిస్థితుల్లో మీరు ఇంకా కూడా కనండి 3, 4, 5 బిడ్డలే సంపద, అది ఎలాగో చెప్తానంటారు. ఏం చెప్తారు మీరు? పక్క రాష్ట్రాలు బిడ్డల్ని ఎక్కువగా కని అక్కడ ఏదైతే జనాభా పెరిగి అక్కడ ఏదైతే సంపదను వాళ్ళు సృష్టించలేక ఇక్కడికి వచ్చి ముఠా పనుల్లో, కూలీ పనుల్లో, లేకపోతే స్లాబ్ వేయడాలకో, చెక్క పనులకో వస్తున్నారు సార్. సార్ ఇటువంటి పరిస్థితుల్లో మీరు కనేయండి అంటే గతంలో చంద్రబాబు గారు కూడా నేను ఒక్కరిని కన్నాను మీరు కూడా నాలాగే అంటూ ఒక ఆదర్శమైన రీతిలో వచ్చారు. అదే మాదిరిగా పూనం కౌర్ గారు అడిగినా, ఇంకొకళ్ళు అడిగినా మీ లోకేష్ గారిని రంగంలోకి దించండి, 3, 4 కనండి, మీరు కన్నాక మీరు కూడా నాలాగా ఆదర్శంగా ఉండండి అని అంటే బాగుంటది. ఇంకా దారుణం ఏంటంటే హాస్పిటల్లో పిల్లలు పుట్టకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా చేయమంటూ పంపించేస్తున్నారట సార్. సార్ 2వ బిడ్డ సార్, నా బిడ్డని అత్తగారింటికి పంపించాలి, ఆపరేషన్ చేయమంటే ఏమా మాకు పైకి నుంచి ఆర్డర్లు ఉన్నాయి, మేము చెయ్యం. 2 పిల్లలతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్, ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవడానికి వీలు లేదన్నట్టుగా ఉత్తర్వులు ఉన్నాయా? నిజానికి ఉన్నాయా? చాలా హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్లో ఎక్కడా చేయట్లేదట. మేము చేయము, 3 కనాల్సిందే మీరని బలవంతం చేస్తూ మాట్లాడుతున్నారట. నిజంగా ఇది అటువంటి బలవంతంగా మేము చేయమని చెప్పడము, లేకపోతే బలవంతంగా మీరు 3వ బిడ్డను కనాల్సిందే, లేకపోతే 4వ బిడ్డను కనాల్సిందే అని చెప్పే రైట్ ఏ హాస్పిటల్కైనా, ఏ అధికారికైనా ఉంటుందా? సార్ అసలు తల్లి మీద పెత్తనం చేసే అధికారం తాళి కట్టిన భర్తకి కూడా లేదు సార్. ఎన్నో జడ్జిమెంట్లు ఉన్నాయి సార్. భర్త బిడ్డను కనమంటే తండ్రిగా నేను తండ్రిని అవ్వాలి అంటే నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను, నా కెరియర్ అయ్యే వరకు నేను కననని, నేను ఐఏఎస్ కోచింగ్కి వెళ్తున్నాను, నా కెరియర్ అయ్యే వరకు నేను కననంటే కొన్ని కేసుల్లో కూడా అద్భుతమైన జడ్జిమెంట్లు వచ్చినాయి సార్. బిడ్డల్ని కనే హక్కు తల్లికి మాత్రమే ఉంటుంది, తల్లి ఇష్టం మీదే బిడ్డల్ని కనగలుగుతుంది. మీరు ఈ రోజు రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుంటున్నారు సార్, రైతులతో డిస్కషన్ చేయకుండా భూములు తీసుకుంటున్నారా? రోడ్డు పక్కన హైవే రోడ్డు వేయడానికి భూములు తీసుకుంటున్నారు, ఆ రైతులతో కూర్చొని మాట్లాడాకే కదా నిర్ణయం తీసుకుంటున్నారు. మరి ఇంత పెద్ద స్కీమ్ మీరు పెట్టేస్తూ ఏ తల్లుల దగ్గర కూర్చొని మీరు ఆ అనధికారమైనటువంటి ఒక ఆర్డర్ ఇష్యూ చేస్తున్నారు సార్? మాతో ఏమన్నా డిస్కషన్ చేసినారా? డాక్టర్లతో ఏమన్నా డిస్కషన్ చేసినారా?
మా ఒపీనియన్ తో మీరు చెప్తున్నారా? మీ ఎంపీ సీట్ల కోసం, మీ పాపులేషన్ కోసం మమ్మల్ని యంత్రాలుగా కమ్మంటే కోర్టులో అవుతున్న కేసులు ఏంటి, లేకపోతే హాస్పిటల్లో మీరు చేయనట్టున్న ఆపరేషన్లు ఏంటి? కనీసం అత్తింటికి బిడ్డని పంపించడానికి కూడా తల్లి ఇన్ని రోజుల నుంచి ఇంట్లోనే పెట్టుకుంది సార్. ప్రైవేట్ దాంట్లో అయినా ఆపరేషన్ చేసి పంపిద్దామమ్మా, అత్తగారింటికి పంపించి రేపు మళ్ళీ ఇంకో కడుపో కాలో వస్తే పోషించే పరిస్థితుల్లో, బిడ్డకి కనీసం పురుడు పోసే పరిస్థితుల్లో కూడా మేము లేవమ్మా అంటున్న పరిస్థితుల్లో ఈ రోజు కన్న బిడ్డల్ని కూడా ఇంట్లోనే పెట్టుకున్నారు సార్, కేవలం ఈ స్కీమ్ వల్ల. కానీ ఈ పాలసీని సమర్థించే వాళ్ళు ఉన్నారు కదా, ఈ 30,000 40,000 ముగ్గురు పిల్లలు పుడితే 30,000, నలుగురు పిల్లలు పడితే 40,000 ఇస్తాననేటటువంటి పాలసీని సమర్థించే వాళ్ళు ఉన్నారు. డబ్బులు ఇస్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఒక ప్యాకేజీ ఇస్తున్నారు కదా, ఏం వదిలేయలేదు కదా, పాలసీని చెప్పి గాలికి వదిలేయట్లేదు కదా, మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకునే పరిస్థితి కల్పిస్తున్నారు కదా అని అంటున్నారు. దీనికేం సమాధానం చెప్తారు? సార్ మీకు గుర్తుందో లేదో, ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పు చూపించినటువంటి పవన్ కళ్యాణ్ గారు గుర్తున్నారా? ఈ రోజు మీరు తల్లులకి ప్యాకేజ్ ఇస్తామంటే మేము చెప్పులు కాదండి, కనీసం పళ్ళు రాలగొట్టేస్తారు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఆడబిడ్డలు. ఈ రోజు తల్లులకి మీరు ప్యాకేజీలు ఇస్తారా బిడ్డలు కనమని? ఎవరు మీరు? ఏ హక్కు ఉందని మీరు మాట్లాడతారు ఈ రోజు? సో యంత్రాలుగా చూస్తున్నారనేది ఒకటైతే, ఏకంగా ప్యాకేజ్ స్టార్స్ అన్నట్టుగా ప్యాకేజ్ మహిళలుగా చేసేసినారు. మాకు కూడా ప్యాకేజీలు ఇచ్చేస్తున్నారు, మాతో చర్చించకుండా మా మీద మీరు నిర్ణయాలు తీసుకోవడానికి హూ ఆర్ యూ అనే పరిస్థితుల్లో ఈ రోజు ఆడబిడ్డలు నిలదీసే వాతావరణం అయితే ఉందండి. ఆ రోజు వద్దనింది ఆయనే. ఈ రోజు దేశ జనాభా పెరగాలి, నా ఎంపీ టికెట్లు కావాలంటే కూర్చోండి, మాట్లాడుకోండి, డిస్కషన్. ఈ రోజు గట్టిగా మనం క్వశ్చన్ చేయొచ్చు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పాలసీని అనౌన్స్ చేశారు. తన పాలసీని జస్ట్ అనౌన్స్ చేసినందుకు గట్టిగా క్వశ్చన్ చేయొచ్చు, ఇందులో ఈ కష్టాలు ఉన్నాయి, ఈ నష్టాలు ఉన్నాయని. రేపు చట్టమే తీసుకొస్తే సార్, ఏ చట్టం తీసుకురావాలన్నా ఎవరి గురించి చట్టం సార్? రైతుల చట్టం తీసుకొచ్చినారు సార్. 3 చట్టాలు తీసుకొస్తే మోడీ గారిని కూడా ధర్నాలు చేసి, జంతర్ మంతర్ ఢిల్లీలో ధర్నాలు చేసి వెనక్కి పరిగెట్టించి ఆ చట్టాలను వెనక్కి తీసుకున్న పరిస్థితి ఉంది సార్. ఈ రోజు మా మీద చట్టాలు వేస్తే మేమెళ్ళి జంతర్ మంతర్ లో కూర్చోవాలి సార్, తల్లులో మేము కూర్చోవాలి సార్. ఈ రోజు ఎడ్యుకేషన్ కి ఎంత ఖర్చు అవుతుంది సార్? ఉచిత విద్య ఇవ్వగలుగుతున్నారా? ఉచిత వైద్యం ఇవ్వగలుగుతున్నారా? బిడ్డలకి గుండె కోసే ఆ వ్యాధులు వస్తూ ఎక్కడ సర్జరీలు చేయించుకోవాలో తెలియక, ఆరోగ్యశ్రీలు పనిచేయక, తల్లి తన కళ్ళ ముందే బిడ్డ చనిపోతున్న వాతావరణం చూస్తున్నారు కదా సార్. మీరు పప్పు చెక్కలు ఇచ్చేసి బలమైనంగా మీరు పెరిగిపోండి అంటే పప్పు చెక్కలతో బలంగా పెరిగే పరిస్థితులు ఉన్నాయా సార్? సో దయచేసి మాతో చర్చలు లేకుండా మీరు గనక చట్టం ఇష్యూ చేస్తే మళ్ళీ జంతర్ మంతర్ లో కూర్చునేది తల్లులే. ఖచ్చితంగా చట్టాన్ని వెనక్కి తీపిస్తాం. మోడీ గారు కూడా పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు అన్నారు. ఇంకా అంత ఇదిగా మహిళల బిడ్డల్ని కనండి, బిడ్డల్ని పెంచండి అనలేదు. ఎందుకంటే ఆయనకే వారసులు లేరు. ఈ రోజు ఆలోచించుకుంటున్నారు ప్రతి ఒక్కరు, ఇది కరెక్టా కాదా, మనం అడగడానికి అర్హులమా కాదా, మనం దీని మీద చెప్పచ్చా చెప్పకూడదా, మనం ఒక్కళ్ళని కన్నాం, అసలు ఇంకొకళ్ళని అసలే కనలేదు, మరి మనం ఎలా చట్టాలు చేస్తాం? ఆ బిడ్డల్ని కన్నాక ఆ బిడ్డలతో ఎంత బాధ, ఆవేదన, లేకపోతే ఎన్ని ఆరోగ్య సమస్యలు, ఎన్ని అనారోగ్య సమస్యలు, ఎంత విద్యా ఖర్చులు, ఇవన్నీ ఆలోచించుకోవడానికి అనుభవం ఉండాలి సార్. అనుభవం ఉండాలి. ఆ అనుభవజ్ఞులు మాట్లాడితే బాగుంటుంది, కానీ అనుభవం లేని వారు దీని మీద చట్టం చేయడానికి కూడా అనర్హులు. రైట్. లక్ష్మీపార్వతి గారు, చంద్రబాబు నాయుడు గారు అని అనగానే ఆయన ఒక విజనరీ, ఆయనకైనా చెప్పుకున్నారు. ఎల్లో మీడియా, ఆయన వన్ సెక్షన్ ఆఫ్ మీడియా ఆయన ఆ విధంగా ఎలివేషన్ ఇస్తూ తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ విజన్ నుంచి పుట్టుకొచ్చినటువంటి కొత్త ఆలోచన ఏంటంటే, ముగ్గురు పిల్లల్ని కానండి లేదా నలుగురు పిల్లల్ని కానండి, జనాభాను బాగా పెంచండి అని చెప్తున్నారు. ఏంటి జనాభా పెంచడం వల్ల నష్టం ఏంటి? ఆయన చెప్పిన పాలసీ కరెక్ట్ అనుకుంటున్నారా, కాదనుకుంటున్నారా? ఇప్పుడు ఛానల్లో ఉండేటువంటి సోదరి వాళ్ళిద్దరికి కూడా నమస్కారాలు. అలాగే ఈశ్వర గారు, చాలా రోజులైంది. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పారు అంటే అది ఎంత అబద్ధం అనేది జనాలకి ఈ పాటికి అర్థమైపోయింది. ఎప్పుడో అర్థమైపోయింది. ఇప్పుడు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఎప్పటికప్పుడు ఆయనకి ఏదో ఒక డైవర్షన్ కావాలా. రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు వాటిని ఎదుర్కోలేక ప్రజలు నిలదీస్తూ ఉంటే, రోడ్ల మీదకి వచ్చి అందరూ కూడా ధర్నాలు చేస్తూ ఉంటే, ఉద్యోగస్తులు మొదలుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా, ఆఖరికి మరి కాంట్రాక్ట్ ఉద్యోగులు కానివ్వండి, అందరూ రోడ్డు మీద, ప్రతి రంగం కూడా కుదేలైనటువంటి పరిస్థితుల్లో అందరూ రోడ్డు మీదకి వచ్చి నిలదీస్తూ ఉంటే ఏం చేయాలో అతనికి అర్థం కావట్లేదు. అందుకని ఏదో ఒకటి ఇప్పుడు ఇంకో కొత్తది ఏదో ఒక మాట బయటికి తీసుకొస్తే కొన్నాళ్ళు దాని మీద నడిచిపోతూ ఉంటుంది కదా. ఎలాగో అయితే పాలసీ ఇప్పుడు ఇందాక మీరు అన్నారు అది ఒక చట్టాన్ని తీసుకొస్తే ఎట్లా అని. రాష్ట్ర ప్రభుత్వానికి అటువంటి చట్టాలు తీసుకొచ్చే హక్కు ఉంటుందంటారా? మనం అనుకుందాం. ఏదైనా సరే ఒక ఎంకరేజ్మెంట్ కాదండి, ఒక ఎంకరేజ్మెంట్ తప్ప అది ఏదైనా సరే. అప్పుడు కూడా పిల్లల్ని కనొద్దు అనేది నేషనల్ స్థాయిలో తీసుకొచ్చినటువంటిది అది.
అందువల్ల ఎందుకంటే అది ఆలోచించారు ప్రజలు, దీనివల్ల మన జనాభా పెరిగిపోతూ ఉంది, అలాగే దారిద్ర్యం కూడా పెరిగిపోతూ ఉంది, అందువల్ల మనము ఈ విధం పాటిస్తే మంచిదని చాలామంది ఫాలో అయ్యారు. అయితే కొంతమంది అవ్వలేదనుకోండి, వాళ్ళు ఇంకా కంటూనే ఉన్నారు. వాళ్ళని ఏ గవర్నమెంట్ ఏం చేసింది? అంతేకాకుండా ఈ ఎక్కువ సంతానం కంటున్నటువంటి స్త్రీలకి అనేక సమస్యలండి, ఆరోగ్య సమస్యలు మామూలుగా ఉండవు. వాళ్ళకి బాలింత సమస్యలు కానివ్వండి, తర్వాత గర్భ క్యాన్సర్ కానివ్వండి, ఇలాంటి వాటితో ఎంతమంది మూగుగా చనిపోయారో అసలు ఆ లెక్కలైతే బయటికే రానటువంటివి. అది మాకు యంత్రాలుగా చూస్తున్నారా? నేను ఆ విషయం బయట చెప్పలేను, కానీ మా కుటుంబాల్లో కూడా అలా జరిగినటువంటి నేను చెప్తున్నాను నేను. అందువలన ఇట్లా క్యాన్సర్తో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదంతా సరే, ఇదంతా ఒక ఎత్తు. మనకి ఇప్పుడు ఒక కమిటీ ఒకటి ఉంది కదా, గుహా కమిటీ, మీరు కూడా దాన్ని అబ్జర్వ్ చేసి ఉంటారు, సోషియో ఎకనామిక్స్ అండ్ క్యాస్టిజం కదా. ఎంత చక్కటి రిపోర్ట్ అంటే అది సమాజంలో ఉండే తీరుతెన్నులు, పేద వర్గాలు అనుభవిస్తున్నటువంటి బాధలు, వాళ్ళకు వచ్చేటువంటి ఇన్కము, వాళ్ళ ఆదాయ వనరులు, అదేవిధంగా పిల్లల్ని పెంచలేక ఈ ఆదాయం కోసం మగవాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతే ఆ ఉన్న పిల్లల్ని పెంచలేక ఆడవాళ్ళు పడేటువంటి ఆ సమస్యలు, వీటన్నిటిని గురించి ఆ కమిటీ చాలా చక్కటి రిపోర్ట్ ఇచ్చిందండి. ఇట్లాంటి మేధావులు మరి వాటిని పరిశీలిస్తే మరి చంద్రబాబు లాంటి విజనరీ బహుశా అట్లాంటి వాటిని పరిశీలించరేమో, ఆయన చదవరేమో తెలియదు. అన్నిటినీ మించి మనం ఒకళ్ళు చెప్పేటప్పుడు ఏదో ఉంది కదా, వేమన గారి పద్యం. పాజిటివ్ గా ఆలోచిద్దాం. సంపద సృష్టి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, ఇక్కడ సంపద సృష్టి రాష్ట్రంలో అంత గొప్పగా జరుగుతున్నప్పుడు జనాభాను పెంపొందించుకోవడం సంపద సృష్టి ఇంతమంది రోడ్డు మీదకి వచ్చారంటేనే అర్థమవుతుంది ఎంత సంపద. ప్రతి మంగళవారం అప్పులకి వెళ్ళేటువంటి రాష్ట్ర పరిస్థితి, సంపద ఎంత బాగా సృష్టిస్తున్నారనేది చిన్నపిల్లల్ని అడిగినా కూడా చెప్తారు ఈరోజు. ఎప్పుడూ కూడా విజనరీ అనేది ఈయన పచ్చ మీడియా ఒక బాగా ఊదటం తప్ప ఆయన ప్రాక్టికల్గా ఇప్పుడే కాదండి, ఆయన ఇప్పుడు 4వ అనుకుంటా ముఖ్యమంత్రి. ఈ 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సాధించినటువంటి ఆ విజన్ ఏంటో ఒక్కసారి చెప్పగలిగితే, ఆయన పరిపాలనలో మేము ఇది సాధించాము, ఈ ప్రగతి రాష్ట్రంలో ముందుకు నడిచింది, ఏదైనా పరిశ్రమలు తీసుకురావడంలో కానివ్వండి, పేద వర్గాలను ఆదుకోవటంలో కానీ. ఈరోజు ఆయన చేసినటువంటి ఈ ప్రకటనలో కూడా ఒక్క వాస్తవం చూడండి. ఏంటంటే ఇక్కడ 30,000 ముగ్గురైతే 30,000, నలుగురైతే 40,000. ఈ 30,000 40,000కి ఎవరు ఆశపడతారని ఆయన భావన? పేదవాళ్లే కదండి. మరి అది పెద్దవాళ్ళకి కాదనే కదా, అంతే కదా. ధనవంతులు, పేదలు ఎవరైతే కూలీ జీవితం గడిపేటువంటి వాళ్ళు ఈ 30,000కి ఆశపడి పిల్లల్ని కానీ వాళ్ళు ఎవరు లేరు కదా. అదే అంటే ధనవంతులకు నువ్వు ఇవ్వట్లేదు అనమాట పిలుపు. నువ్వేమి ఇవ్వాలా నిజంగా? నీకు అటువంటి పేదవాళ్ళుగా, అనారోగ్యవంతుల్ని మరింత అనారోగ్యవంతులుగా, నిరుద్యోగాన్ని మరింత నిరుద్యోగంలోకి తీసుకెళ్లిపోవడం, నిరక్షరాస్యతను మరింత నిరక్షరాస్యతలోకి తీసుకెళ్లిపోవడం, ఇవే జరుగుతాయా? అదే కదా. ఇప్పుడు అతని ఆశయం గొప్పదే అయితే నిజంగానే తగ్గిపోతున్నారు యూత్. ఎందుకు తగ్గిపోతున్నారండి? యువత అంతా పెడదారిని మీలాంటి పాలకులే కదా పట్టిస్తూ ఉన్నారు. విచ్చలు విడిగా మద్యం అమ్మకాలు ఎట్లా ఉన్నాయంటే డోర్ డెలివరీతో సహా జరుగుతూ ఉంది ఈరోజు. దీనివల్ల యువతంతా కూడా ఎందుకు పనికిరా నిర్వీర్యంగా అయిపోతున్నారు. ఇక కార్మిక వ్యవస్థ చూస్తే రోజు అండి ఎంతమంది కూలీలు చనిపోతున్నారో తెలుసా అండి? అసలు ఈ యాక్సిడెంట్స్ వాటిని కంట్రోల్ చేయలేనటువంటి అసమర్థ ప్రభుత్వాలు ఎన్ని యాక్సిడెంట్లు అండి, దాంట్లో ఎక్కువగా చనిపోతుంది కూలీలు. ఈరోజు కూడా చూసా బాంబేలో 12 మంది చనిపోయారంట ఒకేసారి. ఇట్లా మన రాష్ట్రంలో అయితే ఇక చెప్పడానికే వెళ్ళలేదు. ఇట్లా పని చేసేటువంటి చేతులన్నేమో నశించిపోతా ఉన్నాయి, అలాగే పనికొచ్చేటువంటి యువతంతానేమో పెడదారి పడతా చెప్పారు. మనకి ఉత్తరాది నుంచి తీసుకుంటే బీహారు ఆ ప్రాంతాల్లో నుంచి చాలా అంటే జనాభాను విపరీతంగా పెంచేసుకొని ఆ రాష్ట్రాల్లో కనీసం ఉపాధి లేక, ఉద్యోగం లేక మన రాష్ట్రంలో చిన్న చిన్న కూలీ పనులకు వస్తున్నారు వాళ్ళంతా. మన రాష్ట్రం నుంచి ఎంతమంది పోతున్నారు? ఇప్పుడు ఇంకా దాన్ని మరింత పెంచి మనం తయారు చేసి పంపించాల్సి వస్తుంది. ఒక్కటి ఈశ్వర్ గారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కటే ఈ గవర్నమెంట్ వచ్చాక ఈ 2 సంవత్సరాల్లో మన గవర్నమెంట్ బడుల నుంచి ఎంతమంది పిల్లలు వెళ్ళిపోయారండి, డ్రాప్ అవుట్ అయ్యారు చెప్పండి? 1,00,000 మంది. వాళ్ళు ఇచ్చిందే కదా రిపోర్టు, గవర్నమెంట్ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారమే 1,00,000 మంది పిల్లలు. అంటే ఎవరు? వీళ్ళు పేద పిల్లలే కదా. అంటే వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్లో చదువుకోలేక జగన్ గారి ప్రభుత్వం వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి వసతులు కల్పించి మంచి భోజనంతో సహా వాళ్ళకి ఫీజు ఇబ్బందులు లేకుండా ప్రైవేటు స్థాయిలో వాళ్ళంతా తీర్చిదిద్దారు నాడు నేడు క్రింద బళ్ళన్నీ కూడా. ఆ రోజైతే స్కూల్స్ అసలు ఖాళీ లేదు కదండి.
మీరు వైఎస్ఆర్సీపీ తరపున మాట్లాడుతున్నారు కానీ ఇది కాదు నేను ఇంకోటి చెప్తాను ఎందుకు ఆ మాట అన్నానని చెప్తాను. ప్రాక్టికల్ ఈజ్ ఆల్వేస్ ప్రాక్టికల్. నేను ఎందుకు ఆ మాట అన్నాను చెప్తాను. పూనం కౌర్ గారు సినీ నటి మీ ఫ్యామిలీ గురించి మీ మనోడు లోకేష్ గారి గురించి ఒక పోస్ట్ పెట్టారు. నేను చెప్పాలి కదా, మీ ఫ్యామిలీ మ్యాటర్ కదా మేడం, అందుకే అడుగుతున్నా, మీ పర్మిషన్ తీసుకుని అడుగుతున్నా. లోకేష్ తోనే మొదలు పెడదాం. ముందున్న ఆర్థిక అనిశ్చితి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని లోకేష్ కు ఎక్కువ మంది పిల్లలు ఉండాలని భావిద్దాం. నిజంగానే మీరు ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు మీ అల్లుడు గారు అనుకుంటే మీ ఫ్యామిలీ నుంచి మొదలు పెట్టాలి కదా. ఎస్, అది 100%. నేను కూడా అదే చెప్పాలనుకున్నా. ఇందాక ఆయన ఇచ్చిన కోపం రాలేదా మీ అల్లుడు గారి గురించి? ఎందుకండి కోపం ఎందుకండి, వాస్తవం మాట్లాడారు. ఫ్యామిలీకి సంబంధించిన మా ఫ్యామిలీ ఏంటండి, ఏ ఫ్యామిలీ న్యాయం మాట్లాడేటప్పుడు మా తన మన అనేటువంటి భేదం ఉండకూడదు. అందులో పరిపాలకులైనటువంటి వాళ్ళు సమన్యాయం పాటించాలనేది ఉంది కదండి. వాళ్ళు ప్రమాణ స్వీకారం రోజే నాకు ఏ తేడా ఉండదని చెప్పి ప్రమాణం చేస్తారు కదా. అలాంటప్పుడు ఇంకా తన మన ఏంటి, నిజమే నువ్వు అందరికి పిలిపిస్తున్నావు, ఆ 30,000 40,000 ఇవ్వకపోయినా కనీసం ముందు నీ కొడుకు ప్రాక్టికల్గా ఒక 2 3 కనమని చెప్పు. వాళ్ళు కన్న తర్వాత అప్పుడు నువ్వు పిలిపివు. ఏదో కథ కూడా ఉంది కదా, పిల్లవాడు చంద్రబాబు నాయుడు గారికి పిల్లవాడు అతిగా బెల్లం తింటున్నాడని గురువు దగ్గరికి తీసుకెళ్ళిందట తల్లి తీసుకెళ్ళిందట. తీసుకెళ్తే ఆ గురువు గారు మా పిల్లాడు ఇట్లా ఎక్కువ స్వీట్ తింటున్నాడు, కొంచెం చెప్పండి, మీరు చెప్తే వింటారంటే ఒక 3 రోజులు ఆగాక రమ్మన్నారంట. చెప్పాక రమ్మన్నారట. అప్పుడు చెప్పారట, బాబు తినొద్దు, తీపి ఎక్కువ హానికరము, ఆరోగ్యాన్ని పాడు చేస్తుందంటే ఆమె అడిగింది, ఎందుకు స్వామి ఇన్ని రోజులు పెట్టింది, ఇన్నిసార్లు తిరిగాను నేను, అప్పుడే చెప్తే ఈ మాట అయిపోతుంది కదా నా కొడుక్కి అని అంటే, లేదమ్మా అన్న నేను కూడా అలాగే ఎక్కువ తినేవాడిని, ఆ స్వీట్ అంటే ఇష్టం, తీపి అంటే నాకు, అందువల్ల నేను ఒక మాట చెప్పేటప్పుడు దాన్ని ఆచరణలో చేసి చూపించి అప్పుడు చెప్తే దానికి విలువ వస్తుంది. ఆచరణలో లేనటువంటి ఆదర్శాలు ఎందుకు పనికి రాకుండానే ఉంటాయి కదా. అదే కదా వేమన గారు చెప్తారు, సజ్జనుండు వల్కు చల్లగాను, అల్పుడెప్పుడు ఆడంబరముగా, అల్పుడెప్పుడు వల్కు ఆడంబరముగాను, సజ్జనుండు వల్కు చల్లగాను, ఇది కంచు మోగునట్లు కనకంబు మోగున అని చెప్తారు కదా. అలాగే ఈ అర్ధరథులు అంటారు వీళ్ళని, అర్ధరథులు. ఈ అర్ధరథులంతా కూడా అతిగా మాట్లాడుతూ ఉంటారు, అతిగా ఉపన్యాసాలు చెప్తారు, వాళ్ళే గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అర్ధరథుడు అంటే ఎందుకు పనికిరాని వాడు అని అర్థం అనమాట. మహారథుడు అంటే చేతల ద్వారా పనిచేసి చూపించేవాడు జగన్మోహన్ రెడ్డి గారి లాగా. చేతల ద్వారా ఒక్కటేనండి చూడండి, ఆ రోజు ఒక్క పేద పిల్లవాడు ఇంట్లో లేడు, ప్రతి పేద పిల్లలు స్కూల్కి వెళ్ళగలిగారు. ఎన్ని లక్షల మంది చదువుకున్నారండి ఆ స్కూల్స్లో. దాదాపుగా 12,000 స్కూల్స్ బాగు చేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదకు అమ్మఒడి అనే పథకం ద్వారా మరి వాళ్ళకి డబ్బు ఇచ్చి పిల్లల్ని బడికి పంపిస్తే ఎంత బాగా వచ్చి చదువుకున్నారు. ఈ రోజు నువ్వు అమ్మఒడి అనే పేరుతో 15,000 ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని అబద్ధం చెప్పి ఈరోజు ఎంతమందికి ఇస్తున్నారు? 2 ఏళ్ళు పోయాక ఏదో మొన్న 6 నెలల క్రితమో ఏమో ఒక్కసారి మాత్రం ఏదో ఇచ్చారు, నామకాయ ఇచ్చారు. మళ్ళీ అది ఎటుపోయిందో అది లేదు, లేకుండా అయిపోయింది. అందుకని మీ పర్యవేక్షణలో మీ పరిపాలనలో ఎలా ఉంది అని చెప్పడానికి స్కూల్స్, తర్వాత హాస్పిటల్స్, ఎందుకంటే ఏ ప్రాథమిక వ్యవస్థ అయితే ఉందో సమాజంలో అండి, ఈ సమాజంలో ఈ ప్రాథమికమైనటువంటి అవసరాలు, ఇది ప్రాథమిక వ్యవస్థ అంటాం దీన్ని. ఈ ప్రాథమిక అవసరాలు ఏంటంటే పేదవాడికి పనికొచ్చే అన్నీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చే వనరులేనండి. ఈ ప్రభుత్వం నుంచి ఏ వనరులు అయితే ఉన్నాయో అవి వాళ్ళు పొందటానికి అర్హులు, లబ్ధిదారులు వాళ్లే అవుతారు, ఆ పేదవాళ్లే. అలాంటి ఈ ప్రాథమిక వనరులు మొత్తాన్ని కూడా ఈ ప్రైవేట్ స్కూల్స్ని ఎంకరేజ్ చేస్తూ నువ్వు తీసుకెళ్ళి ఈరోజు చందాలు ఇవ్వండి, మేము విరాళాలు ఇస్తే నడుపుతామని చెప్పి మాట్లాడుతుంటే ఇంకా ఆ బళ్ళు నడుస్తాయండి? గవర్నమెంట్ అసలు చదువు మా బాధ్యత కాదని చెప్పిన దరిద్ర ముఖ్యమంత్రి చరిత్రలో ఎవరైనా ఉన్నారండి? ఎవరైనా ఉన్నారా? దరిద్రమే కదా మరి అది. మాకు చేత కాదు, మేము నిర్వహించడం చేత కాదు అనేవాడు దరిద్రుడే కదండి, పేదవాడే కదా. దరిద్రుడు అంటే ఏమి లేనివాడని, ఏమి లేనివాడని అర్థం. మీరెందుకు అర్థం తీసుకుంటారు? ఏమి లేనివాడనే కదా ఇక్కడ అర్థం. అందువల్ల ఈ పెద్ద మనిషిని ముందు తన కుటుంబం ద్వారా
తన కుటుంబం ద్వారా తన కొడుకైన లోకేష్కి ఒక్కడే కొడుకు 10 ఏళ్ళు అయిపోయింది ఆ పిల్లాడికి కూడా. ఇప్పుడైనా సరే ఇంకొక చిన్నవాళ్ళేగా, పెద్ద వయసు ఏం కాదు. అందువల్ల ఒక 2-3 పిల్లల్ని ఆయన ఎందుకంటే లక్షల కోట్లు నువ్వు సంపాదించావు కదా, ఇబ్బంది లక్షల కోట్లు నువ్వు పెంచే బాధ కూడా లేదు. ఒక్కోళ్ళు ఒక ఆయాన్ని పెట్టుకుంటారు, బ్రహ్మాండంగా పెంచుకుంటారు, ఒక్కోళ్ళని ఒక్కో ఫారిన్ స్కూల్కి పంపించుకుంటారు, మీకు అంత ఉంది ధనం. కానీ ఆ పేదవాడు ఏం చేస్తాడు, రెక్కాడితే డొక్కాడినటువంటి పేదవాళ్ళు ఏ రోజుకి ఆ రోజు కూలీ పోయేవాళ్ళు ఈ పిల్లల్ని కనుక్కుంటా కూర్చొని నువ్వు ఇచ్చే 30,000 కోసం 40,000 కోసం వాళ్ళ జీవితాలు ఇంకా హీన స్థితికి దిగజార్చుకోవాలా? నీ మాటల మీద ఆ విధమైన 30,000కే జీవితం వెళ్ళిపోతుందండి. ఒక బిడ్డను పెంచగలరా? రైట్. పుణ్యశీల గారు, బాబు గారు ఇచ్చేటటువంటి ఈ 30,000 40,000 ఇన్సెంటివ్తో పిల్లల్ని కనడం, జనాభాను పెంచడం కరెక్టేనా? సార్, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి, సాక్షి వ్యూవర్స్ కి నా నమస్కారం సార్. నమస్తే సార్, పాత సామెత ఒకటి ఉంది సార్, తన శరీరం కాకపోతే గంగ దాకా పాక్కుంటూ వెళ్ళమన్నట్టు సార్. ఈ సామెత బాగా గుర్తుపెట్టుకోండి సార్. ఎందుకంటే రూల్ ఫర్ ఆల్ ఏపీ పీపుల్, నాట్ ఫర్ నారా ఫ్యామిలీ. ఏదైనా సరే ఏపీలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటటువంటిది ఏదైనా సరే ఏపీ ప్రజలకి మాత్రమే వర్తిస్తుంది తప్ప వారు ఆచరించరు. మరి ఎదుటి వాళ్ళని మాత్రం ఖచ్చితంగా ఆచరించమని చెప్పడంలో అందవేసిన చెయ్యి మన చంద్రబాబు నాయుడు గారు. ఇంగ్లీష్ మీడియం ట్యాబ్స్ పిల్లలకి జేఆర్ఈ టోఫెల్ ఈ శిక్షణ ఇవ్వడము, వాళ్ళకి డిజిటల్ క్లాస్ రూములు పెట్టడము వద్దు, ఇలాంటివి చేయకూడదని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏదో చెప్పి నాశనం చేసేస్తున్నారు విద్యా వ్యవస్థ అన్నారే. వాళ్ళ పిల్లలకి మాత్రమే ట్యాబులు ఉండాలన్నట్టున్నారే. అదేనా రూల్? ప్రజలకి ఒక విధంగా వాళ్ళకి ఒక విధంగా ఉండాలా? అంతే సార్, అంతే అంతే. ఎందుకంటే ఒకసారి పాపం పబ్లిక్ మీటింగ్ లో ఎలక్షన్స్ కి బిఫోర్ చాలా గొప్పగా చెప్పాడనమాట ఆయన మనవడు గారు నారా లోకేష్ గారు ఇంగ్లీష్ లో డిబేట్స్ చేసుకుంటూ వాటిని యూట్యూబ్ లో వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు సార్. కానీ ఈయన మాత్రం పబ్లిక్ లోకి వెళ్ళి తెలుగు మీడియం గనక మీరు గనక తెలుగు మీడియంలో చదువుకోకపోతే కొండ నాలికి మందేస్తే ఉన్న నాలిక ఊడిపోతుంది అనే సామెత కూడా చెప్పాడు ఆ పెద్ద మనిషి. సార్, నేను ఒక మాట అయితే చెప్తున్నాను సార్, ఏ ప్రభుత్వానికైనా ప్రాథమిక అవసరత అనేది విద్య, వైద్యం సార్. ఆ రెండు ఇవ్వడంలో అట్టర్ ఫెయిల్యూర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా ముగ్గురిని గనండి, నలుగురిని గనండి అనేటటువంటి హక్కు ఉందో ఆయన ఒక్కసారి తేల్చుకోవాలి సార్. ఇంకోటి కూడా ఉంది మేడం, ఒక పాయింట్ చెప్పాలి మీరు. ఇంకో పాయింట్ కూడా ప్రస్తావించారు కాబట్టి, ఇంగ్లీష్ మీడియం గురించి ప్రస్తావించారు కాబట్టి, దేవాంశు ఇంగ్లీష్లో మాట్లాడితే రాష్ట్రం అంతా మురిసిపోవాలి. బెండపూడి విద్యార్థినులు, పేద విద్యార్థినులు, ఎక్కడ ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళే విద్యార్థినులు, వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో మాట్లాడితే ట్రోలింగ్ చేయాలి. ఏం పాలసీ ఇది? ఆడపిల్ల సార్, ఆడపిల్లని, అది కూడా ఆ పిల్ల 10th క్లాస్ పాస్ అయితే ఆ పిల్ల ఫెయిల్ అయిందని చెప్పని ఐటీడీపీ బ్యాచ్ ఎంత నీచంగా ట్రోల్ చేసిందంటే ఆ పిల్ల ఏడుస్తూ మళ్ళీ ఒక వీడియో చేసింది, నేను 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను, నన్ను ట్రోల్ చేసే వాళ్ళు బుద్ధి తెచ్చుకోండి అని. అసలు ఆ పిల్ల అమెరికన్ స్లాంగ్ లో మాట్లాడుతూ ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కదా సార్ పేద విద్యార్థుల్ని ఐక్యరాజ్య సమితి వరకు కూడా తీసుకొని వెళ్ళి ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టని ఆ ఆకాశాన్ని అంతేంటటువంటి ఎత్తుకు తీసుకెళ్లగలిగాడు. ఈయన వచ్చిన తర్వాత ఇందాక మ్యామ్ చెప్పినట్టు 1,00,000 మంది పిల్లలు డ్రాప్ అవుట్ అయ్యారంటే ఇది ఆంధ్రప్రదేశ్ కి సిగ్గుతనం కాదా అని నన్ను అడుగుతా ఉన్నాను సార్ నేను. అసలు ఇంకొకటి కూడా సార్, అసలు అందరూ తెలుగు మీడియం, నీ ఫ్యామిలీ మాత్రం ఇంగ్లీష్ మీడియం, అందరూ పొదుపు మంత్రం, నీ ఫ్యామిలీ మాత్రం దుబారా, మరి అందరూ 3, 4, 5 నువ్వు మాత్రం ఒక్కడు, నీ కొడుకు ఇంకొకడు, అంతే. 1,00,000 కోట్లున్నటువంటి మీరు మాత్రం ఒక్కొక్కళ్ళని కంటూ ఉంటారు. కానీ బిలో పావర్టీ లైన్లో ఈనాడు ఆంధ్రప్రదేశ్ లో మనకున్న 5 కోట్ల జనాభాలో లిటరల్లీ 3.5 కోట్లకి దగ్గరగా ఉన్నటువంటి అందరూ కూడా బిలో పావర్టీ లైన్ కి కింద ఉన్న వాళ్ళే సార్. 1.5 కోటి మాత్రమే మధ్య తరగతికి పైన సంపన్నులు ఉన్నటువంటి వాళ్ళు. నిజానికి 30,000 40,000కి ఆశపడే వాళ్ళు ఎవరుంటారు? చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు ఎవరైనా కోటీశ్వరులు ఉంటారా? వాళ్ళు గంటారా? పేదలు మాత్రమే ఆశపడతారు ఈ 30,000కి? నాకు తెలిసి మధ్య తరగతి, అబోవ్ మధ్య తరగతి వాళ్ళు కూడా ఆశపడరు సార్. ఎందుకు 30,000 సరిపోవనా?
అంతే కదా సార్, మధ్య తరగతి వాళ్ళు క్లియర్ కట్ గా లెక్క వేసుకుంటారు సార్. ఇప్పుడు వాళ్ళు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ డెఫినెట్ గా తనకు వచ్చేటటువంటి శాలరీలో తన ఫ్యామిలీకి అసలు నిత్యావసరాలకి ఎంత ఖర్చు పెట్టాలి, తన బండికి అయ్యే డీజిల్ కి ఎంత ఖర్చు పెట్టుకోవాలి, ఇంట్లో ఉన్న ఇద్దరు బిడ్డలకి ఎంతంత ఫీజులు కట్టుకోవాలి, వాళ్ళకి నిజంగా సార్ ఏదన్నా ఒక వస్తువు ఇద్దరు పిల్లలకి కొనివ్వాలి, ఇద్దరు పిల్లలు పోటీ పడుతున్నారంటే పెద్ద కొడుక్కి నాన్న ఈ నెల నీకు కొని పెడతాను, వచ్చే నెల తమ్ముడికి కొని పెడతాను అని సర్దు చెప్పుకునేటటువంటి కుటుంబాలు ఈ రోజు కూడా మనకి ఉన్నటువంటి నేపథ్యంలో సార్ నిజంగా స్వర్ణయుగం 19 to 24 మాత్రమే నడిచింది సార్. ఎందుకంటే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పెన్షన్ తీసుకునే అవ్వ వరకు కూడా ఆడపిల్లని అందనంత ఎత్తులో కూర్చోపెట్టినటువంటి మహనీయుడు మా జగన్మోహన్ రెడ్డి గారు సార్. నిజంగా చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన తీసుకొచ్చినటువంటి ప్రతి స్కీము కూడా విద్యా వైద్యానికి ఎంత పెద్దపీట వేశాడో కూడా మన కళ్ళతో మనం చూసాం. ఇది మేము కేవలం సార్ అమ్మఒడి ప్లేస్ లో తల్లికి వందనం వచ్చిందండి. కొంచెం కాలేజీ దీనికి వెళ్ళారనుకోండి వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. ఏదైనా కుటుంబంలో అనారోగ్యం వచ్చిందండి వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఉంటుంది. ఇన్ని రకాలుగా వాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకుంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. సార్ ఈ రోజున ఆరోగ్యశ్రీ ఎక్కడుందో మీరు చెప్పాలి. ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి లిటరల్లీ 3,000 కోట్ల రూపాయలు ఈ రోజున మరి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మరి బాకీ ఉంది. మరి ఇంతవరకు కూడా సారీ సార్, ఆరోగ్యశ్రీకి 3,000 కోట్లు, ఫీజు రియంబర్స్మెంట్ కి ఇచ్చేటటువంటి డబ్బులు 7,800 కోట్లు. మరి ఈ 11,800 కోట్లు పాపం లేక మంగళవారం అప్పులు చేస్తున్నారు మా చంద్రబాబు నాయుడు గారు. మరి ఇంకో మంగళవారం మధ్యలో కొన్ని మంగళవారాలు మిస్ అవుతుంటాయి కదా, ఆ మంగళవారాలు కూడా అప్పు తెచ్చి 30,000 40,000 పిల్లలు కన్న వాళ్ళకి ఇస్తారేమో. సార్ నాకు అర్థం కాదు, ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయారు, ఆడబిడ్డ నిధి ఇవ్వలేకపోయారు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు చొప్పున ఇప్పటికీ 2 సంవత్సరాలు గడిచిపోయినాయి, 8 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు. ఆర్టీసీలో ఉచిత బస్సు అని చెప్తూ ఈ రోజున ఆర్టీసీని ప్రైవేట్ వాడికి విలీనం చేయబోతున్నాడు. ఆ ప్రైవేట్ వాడు భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకుంటాడో మనకి తెలియదు, అసలు ఉచిత బస్సు ఉంటుందో లేదో కూడా తెలియదు. పైగా కొసమెరుపుగా చక్కగా ఆడవాళ్ళు జుట్లు పట్టుకుని పిచ్చ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు సార్ నిజంగా. ఎందుకంటే అంటే రోజు జరుగుతున్నవి యూట్యూబ్ల ద్వారా మనకి రోజు కూడా మనకి కనపడుతున్నవి. నిజంగా ఒక మహిళ మొన్న మధ్య స్టేట్మెంట్ ఇచ్చింది సార్, అసలు ఉచితంగా మాకు అక్కర్లేదు, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము టికెట్ కొనుక్కోగలం, మీరు ఇవ్వవలసినటువంటి పథకాలు మీరు ఇవ్వండి, ఆర్టీసీ వాళ్ళు మమ్మల్ని చులకనగా చూస్తున్నారు, డ్రైవర్లు మాకు కనీసం కండక్టర్లు మాకు సమాధానం కూడా చెప్పట్లేదు అని చెప్పని ఒక మహిళ గడ్డి పెట్టింది ఈ ప్రభుత్వానికి. నిజంగా సిగ్గు తెచ్చుకోవాలి సార్. అక్కర్లేని డప్పు కొట్టేటటువంటి దుబారా మాటలతో ఆంధ్ర రాష్ట్రం యొక్క భవిష్యత్తుని చెడగొడుతూ ఈ రోజున ఇంకొక మాట కూడా నేను చెప్పదలుచుకున్నాను సార్ ఫైనల్ గా. ఆ ఆడపిల్లలు పెళ్ళయిన తర్వాత ఒక బిడ్డను కనడానికి నిజంగా సార్ ఒక ప్రసవం అంటే పునర్జన్మ సార్. నిజంగా ఆ మొదటి ప్రసవంలోనే కనలేక వాతం కమ్మి చచ్చిపోయినటువంటి ఆడవాళ్ళు ఎంతో మంది ఉన్నారు సార్. మన టైంలో దాన్ని చాలా మటుకు మరి తల్లి శిశు మరణాలని తగ్గించేటటువంటి ప్రయత్నం కూడా చాలా మటుకు మనం చేయటం జరిగింది. అయినప్పటికీ కూడా అసలు ప్రసవం అనేది చాలా క్రిటికల్ సిచ్యువేషన్ సార్. అలాంటిది ఖచ్చితంగా ఒక బిడ్డకి ఒక బిడ్డ వద్దు, 2 బిడ్డలు ముద్దు అనేటటువంటి ఇదిలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్క బిడ్డ అయితే బాగోదులే, 2 ఉండాలి అనేటటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యొక్క ఆ యొక్క ఇదిలో ఖచ్చితంగా 2 బిడ్డల వరకు కనడానికి నిజంగా ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ మగబిడ్డ కావాలి అనేటటువంటి డిఫరెంట్ యాంగిల్ తో ఆలోచించేటటువంటి వాళ్ళు ఇప్పటికీ ఫ్యామిలీస్ లో ఉన్నారు. వరుసగా ఒక 3 ఆడపిల్లలను కన్నా మళ్ళీ మగపిల్లాడి కోసం ఇంకొకళ్ళని కనమని చెప్తున్నటువంటి మగ మేధావులు కూడా ఈ రోజున ఉన్నటువంటి సందర్భంలో ఈయన గారు ఏమని చెప్తున్నారు సార్, 1,00,000 కోట్లు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఒక్క మనవడిని ఒక్క కొడుకుని కంటే మరి కటిక పేదవాడు ఏం చూసుకుని 3 4 ఇంకా చెప్పాలంటే ఆ పేదవాళ్ళకి ఈ 30,000కి 40,000కి ఆశపడే వాళ్ళు కేవలం పేదవాళ్లే ఉంటారని మనం అందరం మాట్లాడుకుంటున్నాం. అందులో రోజువారీ కూలీలు ఉంటారు. ఆ తల్లులు ఆ 9 నెలల పాటు ఆ తర్వాత బిడ్డని పోషించే సమయంలో కూలీ పనికి వెళ్ళకపోవడం వల్ల ఎన్ని ఆర్థిక సమస్యలు వస్తాయి. వరుసగా ఈ 3 4 కంటూ పోతే ఆ తల్లికి సరైన పోషణ ఆహారం సరిగా అందకపోతే తల్లి అనారోగ్యం పాలవుతుంది. ఆ తర్వాత బిడ్డకి అనారోగ్యం.
ఎన్ని కష్టాలు ఉన్నాయో చూడండి, ఆర్థికంగా చితికిపోతారు. ఇవేవి లేకుండా నేను ఒక విజనరీ అని చెప్పుకొని 30,000 విసురు కొడతా, 40,000 విసురు కొడతా, పిల్లల్ని కనండి అని చెప్పడం అనేది ఏ విధంగా విజన్ అవుతుందో చూడాలి. రైట్, వన్ సెకండ్ సార్, ఓన్లీ వన్ సెకండ్ చెప్పండి, సార్. చెప్పండి. నిజంగా చంద్రబాబు గారి విజనరీ ఎంత విషపు విజనరీ అంటే ఇందాక రజనీ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఈ పేదవాళ్ళందరినీ కూడా ఓట్ బ్యాంక్ గా వీళ్ళకి ఈ 30,000కి 40,000కి ఆశపడి ఎవరైనా కనడానికి ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో వాళ్ళకి, ఎందుకంటే ఏ పథకాలు అందకపోయినా వాళ్ళు చదువుకోకపోయినా 18 ఏళ్లు దాటితే ఓటు హక్కు అయితే మాత్రం వస్తుంది కదా సార్ ఖచ్చితంగా. ఆ ఓటు హక్కు ఈ ప్రభుత్వానికి వేసుకుంటే మరి ఈయన ఉన్నా లేకపోయినా ఈయన తదనంతరం ఈయన కొడుకు గారి ఇదికి ఉపయోగపడతారనేటటువంటి దుష్టాంతపు ఆలోచనలో చంద్రబాబు ఖచ్చితంగా ఈ పాలసీని స్టేట్ వైడ్ కాదు సార్, ఖచ్చితంగా నేషనల్ వైడ్ తిప్పి కొట్టేటటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉన్నాయి సార్. పూనం కౌర్ గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. రజనీ గారు, కొద్దిసేపటి క్రితం కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్పాను. రామ్దాస్ అథవాలే కానీ, పూనం కౌర్ కానీ, కిరణ్ బేడి గారు కానీ, లేకపోతే పివి రమేష్ గారు కానీ, ఇప్పుడు ఇంకా చాలామంది జాయిన్ అవుతున్నారు ఈ పాలసీని వ్యతిరేకిస్తున్న వాళ్ళు. బృందాకారత్, మాణిక్యం ట్యాగోర్, కార్తీ చిదంబరం, రేణుకా చౌదరి ఇలాంటి వాళ్ళు కూడా ఈ పాలసీని తప్పుపడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారి పాలసీని. నిజానికి అంతటి సామాజిక ఆర్థిక నష్టాన్ని ఆ పాలసీ కలిగిస్తుందా? సార్, ముఖ్యంగా ఆ పాలసీని తప్పుపట్టే ప్రతి ఒక్కరు కూడా ఆడబిడ్డ ఆరోగ్య పరిస్థితి గురించి, లేకపోతే ఆడబిడ్డ ఎదుర్కొనే సమస్యల గురించి మనస్ఫూర్తిగా ఆలోచించిన వాళ్ళని భావించాలి సార్. ఎందుకని టక్కుమని నిర్ణయం తీసేసుకొని ఒక బిడ్డల్ని కూడా ఓటర్లలాగా భావించి మా జనాభా లెక్కలు ఇదిగో పెరిగిపోయినాయి చూసినారా, మేము ఎంత పెంచేసినామో మాకు ఎంపీ టికెట్లు పెంచేయండి అంటున్న విధి విధానంలో ఇక్కడ అనారోగ్య పరిస్థితులు లేకపోతే మేము ఎదుర్కొంటున్న సమస్యలని మనస్ఫూర్తిగా అర్థం చేసుకున్నారేమో కిరణ్ బేడి గారు ఒక మహిళగా, లేకపోతే పూనం కౌర్ గారు, ఇంకా కూడా మహిళల మీద శ్రద్ధ కలిగినటువంటి ఎంతో మంది ఒక నాయకులు కూడా వీటి గురించి మాట్లాడుతున్నారు సార్. సార్, ఇక్కడ మహిళా రిజర్వేషన్ బిల్లు అనగానే అర్థం కాని పరిస్థితి. దాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు మహిళల మీద అంత చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు సింగిల్ గా దాన్ని తీసుకొచ్చి దాని మీద ఆమోదయోగ్యంగా వేసి ఉండాల్సింది అంటూ ఎదిరించలేని పరిస్థితి. వాళ్ళ పైన ఉన్న వాళ్ళు ఏది చెప్తే అది మాట్లాడడానికి, వాళ్ళు తానా అంటే తందన ఆడడానికి మీరాడండి, ఆడలేక మధ్యలో దరువులాగా మమ్మల్ని ఎందుకు ఆడిస్తారు? మీకు ఇష్టం వచ్చినప్పుడు ఒకటి, ఇష్టం లేనప్పుడు ఇంకొకట. ఇదొక పరిస్థితి అండి. ఇకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంకా ఆయన చనిపోయిన జనాల గుండెల్లో, పేదల గుండెల్లో ఎలా బతుకున్నాడంటే ఈ 108లు 104లు లేకపోతే ఈరోజు డబ్బున్నోడితో సరి సమానంగా ఒక పేదవాడు వైద్యం అందుకుంటున్నాడంటే మా పల్లెటూర్లు మొత్తం ఆయన పేరు, ఆయన పుణ్యమే అనుకుంటారండి. మరి తండ్రి ఆరోగ్యం మీద అంత శ్రద్ధ తీసుకున్నారు కదా, మరి కొడుకు విధానాలు ఎలా ఉంటాయని ఆలోచించినప్పుడు అందలేని సచివాలయాన్ని అందు చోట్ల పెట్టినటువంటి గొప్ప పరిస్థితి అండి. ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇస్తున్న పరిస్థితి, పథకం అందిందా రాలేదా అంటున్న పరిస్థితి. వీటన్నిటికంటే మించి చాలా మధ్య తరగతి వాళ్ళకండి బూట్లు వేసుకునేది కాన్వెంట్ స్కూల్లో పిల్లలండి, కాన్వెంట్ స్కూల్లో పిల్లలు. సో అలా బూట్లు ఈ రోజు పేదలు, మధ్య తరగతి కుటుంబాలు లేకపోతే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు బూట్లు వేసుకుంటున్నారు సార్. బ్యాగులు లేక పల్లెటూరులో తండ్రి గోనె సంచితో బ్యాగ్ కుట్టేవాడు సార్. ఈ రోజు ఖరీదైనటువంటి బ్యాగులు తగిలించుకున్నారు సార్. ట్యాబులు, డబ్బున్న కుటుంబాలలోనే ట్యాబులు బిడ్డలకి ఇవ్వడానికి ఆలోచించే పరిస్థితుల్లో పేదలకి ట్యాబులు అందుతున్నాయి సార్. మేము చదువుకునేటప్పుడు డిక్షనరీ మా స్కూల్ టీచర్ గారి ఇంట్లో ఉండేది సార్. శనివారం ఆదివారం వెళ్ళి కూర్చొని రాసుకునే వాళ్ళం సార్. డిక్షనరీ చూడడం నేర్చుకునే వాళ్ళం సార్. ఈ రోజు ఆ డిక్షనరీని పేదలకు అందిస్తుంటే, చదువుకునే బిడ్డలకు అందిస్తుంటే, ఆ డిక్షనరీలో గాడ్ అనే పదానికి ఏదో క్రిస్టియన్ మీనింగ్ ఉందని భావించి అసెంబ్లీలో ఆ పదాన్ని చదువుతుంటే, ఆ డిక్షనరీ ఇచ్చిన వాడికి దేవుడు అంటే తల్లి, తండ్రి, గురువు, తర్వాతే దేవుడు సార్. ఆ దేవుడికుండే మీనింగ్ ని అసెంబ్లీలో సంబోధించారు సార్. డిజిటల్ కి సంబంధించినటువంటి బోర్డులు సార్, బెంచెస్ సార్. ఈ రోజు అసలు పెయింటింగ్లు చూస్తుంటే ఇది గవర్నమెంట్ స్కూల్ అనిపించే పరిస్థితి సార్. వాష్రూమ్ సార్, మగపిల్లలు ఎక్కడో దూరాన పోయేవాళ్ళు సార్, ఆడబిడ్డలు పక్కన ఇళ్ల దగ్గరికి వెళ్లేవాళ్ళు సార్. స్కూల్ టీచర్లు అయితే ఎంత ఇబ్బంది పడేవాళ్ళో మీరు ఒక్కసారి కనుక్కోండి సార్. ఆ దగ్గరలో ఉండేటటువంటి ఇళ్లలోకి వెళ్లేవాళ్ళు సార్. ఇటువంటి పరిస్థితుల్లో బిడ్డలకి ఎంత విద్యను అందించారంటే, తండ్రికి ధీటుగా తండ్రి వైద్యం మీద ఎంత కాన్సన్ట్రేషన్ చేశారో ఒక చరిత్ర అయిపోయిందో,
బిడ్డలకి ఈ రోజు ఒక చరిత్రను సృష్టించి, అందులోనూ తల్లులు బిడ్డల్ని చదివిస్తే ఏమొస్తుంది, మాతో పాటు మిరపకాయలకి తీసుకెళ్తే 300 వస్తాయి 200 వస్తాయి అని పల్లెటూరులో తీసుకెళ్తుంటే, లేదు తల్లి ఆడబిడ్డ నిదో లేకపోతే అమ్మ ఒడి అంటూ కూడా వాళ్ళని ఆదుకుంటూ తప్పు మీలాగే మీ బిడ్డల్ని మార్చకండి, కాన్వెంట్ స్కూల్ లాంటి స్టడీస్ నేను అందిస్తాను, మంచి విద్య నేర్పించండి, ఉన్నత విద్యకి పంపించండి అంటూ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ మంచి విద్యను కానీ అందిస్తుంటే, మరి దేవుడు అంటే ఇంత మంచి పథకాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది పిల్లల్ని కానీ జనాభాను పెంచుకుంటే కలిగే నష్టం ఏముంటుంది? సార్ ఆ పథకాలేవి సార్, పథకాలేవి ఇస్తానన్న పథకాలు పెయింట్లు ఆగిపోయినాయి సార్, పెయింట్లు ఆగిపోయినాయి. ఇకపోతే వాటి మెయింటెనెన్స్ లేవు, ట్యాబులు లేవు, డిక్షనరీలంట ఇంకొకటి మారుస్తారంట, మార్చినారంట, అంటే కాంట్రాక్ట్ మార్చినట్టున్నారు బహుశా. దాంట్లో గాడ్ అనడానికి ఏం మీనింగ్ రాసినారో నాకైతే తెలియదు సార్. సో ఫీజు రీయింబర్స్మెంట్ లేదు సార్, ఉద్యోగాలు ఇప్పిస్తామంటారు, ఫీజు రీయింబర్స్మెంట్ లేనప్పుడు సర్టిఫికెట్లు ఇంకా కాలేజీల్లోనే ఉన్నాయి సార్. డబ్బులు కడితేనే కాలేజీలో సర్టిఫికెట్లు వెనక్కి వచ్చే పరిస్థితి ఉండి పిల్లలు బీటెక్ అయిపోయినా ఇళ్లలో కూర్చున్నారు. ఎంటెక్ వెళ్ళలేదు ఏంటంటే ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, ఉద్యోగానికి చేరలేదు ఏంటంటే ఇంకా పెండింగ్ ఫీజు ఉంది, అది కట్టందే అవ్వదు, ఈ లోపు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా రాలేదన్నారు. మొన్న విజయవాడలో ధర్నా చేస్తే చదువుకున్న విద్యావంతుల మీద కేసులు నమోదు చేశారు. వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయా అండి? వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయా? పథకాలు లేకుండా పిల్లల్ని కనేయండి అంటూ, ఆరోగ్యశ్రీ లేకుండా మీరు డెలివరీలు అయిపోండి అంటూ, ఇది ఎట్లా సార్? మాకు భద్రత అంటూ కల్పించాలి కదా, మాతో చర్చలు లేకుండా, మాకు భద్రత కల్పించకుండా ఈ రోజు మా గురించి ఆలోచిస్తున్నటువంటి కిరణ్ బేడి గారో లేకపోతే ఇంకో మంది నాయకులు మీరెందుకు ఆలోచించలేదు? తల్లి సమానులు కదా, నాయకులంటే తల్లి సమానులు కదా, మాతో డిస్కషన్ చేసి మా ఆరోగ్య విధానాలు చూసుకొని మా పరిస్థితులను బట్టి చర్చల అనంతరం కదా మీరు నిర్ణయాలు తీసుకుంది. ఇందాక మేడం చెప్పినట్టు ఏదైనా ఒకటి ఇది పథకం బాగుంటుంది అనాలే కానీ చట్టం చేసే హక్కు ఈ విషయంలో ఏ ఒక్కరికి లేదు సార్. సో వాళ్ళు ఎంతవరకు సక్సెస్ రేటు సాధిస్తారో పాపం, ఎన్ని ఎంపీ టికెట్లు కానీ పేదలు, నిరక్షరాస్యులు, కూలీ పనులకు వెళ్లే వాళ్ళు ఆకర్షితులు కాకుండా చూడాల్సిన బాధ్యత చదువుకున్న వర్గం పైన ఉంటుందా? సార్ మేము ఖచ్చితంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి సార్. ఎందుకంటే ఇందాక మేడం చెప్పినట్టుగా ఈ పథకం పేదవాళ్ల కోసమే పెట్టిన పథకం. పేదవాళ్లే ఓట్లు వేస్తారు. ఓటుకి మీరిచ్చే డబ్బుల కోసమో లేకపోతే మీరిచ్చే 30,000 కోసమో, ముగ్గురునో నలుగురునో, లేకపోతే రోజు ఒక 40,000 అప్పు ఉంది అనుకోండి, ఒక పేదోడు ఏం చెప్తాడు తెలుసా పాపం? ఒక మేస్త్రి ఏం చెప్తాడు? ఆగవయ్యా నిన్నే మా ఆవిడికి 3వ నెల, ఒక 6 నెలలు ఆగు, 30,000 డబ్బులు అకౌంట్ లో పడితే బిడ్డను కనగానే అప్పుడు అప్పు కడతా అనే పరిస్థితికి వచ్చేస్తుంది సార్. ఎలా వెళ్ళిపోతుందంటే వ్యవస్థ పేదలని అట్రాక్ట్ చేస్తూ, ఎక్కడైతే గతంలో ఒక ట్రైన్ లో గనక జనాభా ఎక్కువ ఉండిపోతారు చూడండి, ఒక ఏరియా ట్రైన్ లో మనం ఎక్కాలన్నా కూడా ఆలోచిస్తాం, అటువంటి జనాభా ఎక్కువ పనులకు వచ్చినట్టుగా ఈ రోజు అమరావతిలో కూలీలుగా మార్చడం కోసం జనాభాల్ని పెంచుతున్నారు. అది కూడా పేదవాళ్ళనే. ఇంకొకటి చెప్పాలి సార్, ఒక్క బిడ్డే కాదు అంటారు సార్. నాకు నిజంగా నాకు అనారోగ్యం వచ్చి ఒక్క బిడ్డనే కన్నాను సార్. తర్వాత డాక్టర్లు అమ్మా నీ ఆరోగ్యం బాగలేదు, డెలివరీ అయ్యేటప్పుడు ప్రాణాంతకం ఉంటది, నువ్వు కనకూడదు అంటే నాకు ఎన్నిసార్లు కన్నీటి పర్యంతం అయ్యానో నాకు తెలుసు సార్. నా బిడ్డ ఒక్కటే బిడ్డ, తోడు ఇంకొక బిడ్డ కూడా లేదని ఎంతో బాధపడ్డాను సార్. ఇంకా కూడా ఏదో సామెత అంటారు, ఒంటి చెట్టున్న అరటి చెట్టును చూడకూడదు, ఒంటి బిడ్డున్న బిడ్డను చూడకూడదు అంటారేమో. ఎక్కడికన్నా ఒక్కదానే వెళ్తున్నప్పుడు నా ముఖం వాళ్ళకి చూపిస్తే అదేదో పాపం అన్నంత బాధ. అనారోగ్యంతో ఉన్న నేను బాధపడుతుంటే ఆరోగ్యవంతులైన వాళ్ళు ఒక బిడ్డ చాలు అనే నిర్ణయాన్ని ఎంత గొప్పగా తీసుకోవడమే కాకుండా ఇంప్లిమెంట్ చేపిస్తారు సార్. ఎంత తప్పు సార్ అది. ఒక బిడ్డ తన బాధని ఎవరితో షేర్ చేసుకుంటారు సార్? కనీసం 2 బిడ్డలన్నా లేకుండా ఒక నిర్ణయం తీసేసుకొని మేము ముఖాలు చూపించుకుంటామే ఒక పెద్ద తప్పు అనుకుంటే, మీరు ఎంత గొప్పగా జనాల్లో తిరిగేస్తూ ఆ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేస్తూ ఈ రోజు మీరు చేసిన పాపాన్ని మీరే కడుక్కుంటామంటూ ఈ రోజు 3 కనండి, 4 కనండి. సో దయచేసి ఇది తప్పు సార్, దయచేసి వాళ్ళు పునరాలోచన చేయాలని గవర్నమెంట్ ని అర్థిస్తున్నాం సార్. రైట్. ఈ డిబేట్ చూసినా చాలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చాలా విషయాలు తెలుసుకుంటారు. ఎంత అనాలోచితమైనటువంటి నిర్ణయాన్ని, ఎంత అనాలోచితమైనటువంటి పాలసీని మనం ప్రకటించాము అని. థ్యాంక్ యూ మేడం, చర్చలో పాల్గొన్నందుకు రజనీ గారు, పుణ్యశైల గారు. థ్యాంక్ యూ మేడం, లక్ష్మీ పార్వతి గారు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.